నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడులో నోష్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ప్రమాద సమయంలో డ్యూటీలో ఉన్న 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్పాట్ కి చేరుకున్న సిబ్బంది రెస్క్యూ చేపట్టారు. పేలుడుతో భారీగా పొగ రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నోష్ ఫార్మా కంపెనీ ప్రమాదంపైన ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న కంపెనీని సీజ్ చేసి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఫ్యాక్టరీలో పేలుడు, ఈ రెస్క్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మమత, నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని వెలిమినేడు దగ్గర శివారులో ఉన్న నోస్ ఫార్మా కంపెనీలో మరోసారి రియాక్టర్ పేలింది. ఇటీవల కాలంలోనే ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 3 సార్లు రియాక్టర్ పేలింది. చాలా మంది చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఈ పేలిన అనంతరం వెంటనే భారీగా పెద్ద ఎత్తున పొగ రావడంతో స్థానికులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అందులో డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దాని మీద ఆరా తీస్తున్నారు. ఎక్కువ కూడా ఈ కంపెనీలలో పనిచేసేవారు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. దాంతో వాళ్ళు అటు అధికారికంగా కూడా చెప్పే పరిస్థితి కూడా ఉండదు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వెలిమేడు దగ్గర ఉన్న ఏదైతే నోస్ ఫార్మా కంపెనీ ఉన్నదో నెల రోజుల క్రితమే అక్కడ రియాక్టర్ వెళ్ళింది. దాంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కనిపించింది. ఇంకా 2 years బ్యాక్ కూడా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడికి చేరుకున్నారు, ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈసారి రియాక్టర్ పేలడం తోటి ప్రభుత్వ వైపు అదేవిధంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వాళ్ళపై సీరియస్ అయ్యాడు. వెంటనే ముందుగా దీన్ని కంపెనీని సీజ్ చేయండి. సీజ్ చేసిన తర్వాత పర్మిషన్స్ తో పాటు వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంది, ఎంప్లాయీస్ కు సంబంధించిన పూర్తి స్థాయి డేటా తీసుకున్న తర్వాత వాళ్ళకి అనుమతించండి అని చెప్పేసి కూడా అధికారులకు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. దాంతో అధికారులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంపెనీ దగ్గరికి చేరుకున్నారు. లోకల్లో ఎవరైతే దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారో ఎంప్లాయీస్ పై దాడి చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే ఇక్కడ ఉన్న కంపెనీని తీసివేయాలి, లేకపోతే మేము ఇక్కడ నివాస ప్రాంతాల్లో ఉండలేము, ఈ కంపెనీల వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనేది స్థానికుల వాదన. పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అందులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళపై దాడి చేయడంతో పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ కూడా చెదరగొడుతున్నారు, బయటికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రమాదంలో మొత్తం కూడా 9 మంది ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. దాంట్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని హైదరాబాద్ కు తరలించారు. ఇంకొక ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని లేదా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలని చెప్పేసి కూడా అటు ఎమ్మెల్యే ఆదేశించారు. దాంతో ఎమ్మటే ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లోకల్ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కంపెనీ తోటి వీళ్ళు ఎక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఈ కంపెనీకి సంబంధించి అధికార యంత్రాంగం కూడా చూసి చూడనట్లుంటుంది. మరోవైపు పొల్యూషన్ బోర్డు పూర్తి స్థాయిలో వాళ్ళ వైపే, అంటే ఫార్మా కంపెనీలు ఏవైతే ఉంటాయో కంపెనీల వైపే మాట్లాడుతుంటారు, కంపెనీలకే తొత్తుగా ఉంటారు. ఎక్కడ కూడా ప్రజల ప్రాణాల మీద వీళ్ళు ఫోకస్ చేయరని చెప్పేసి కూడా అక్కడ సీరియస్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఏదైతే ఆ చిట్టాల దగ్గర వెలిమినేడు దగ్గర కంపెనీల దగ్గర మాత్రం ఆందోళన కొనసాగుతుంది మమత.